అంటే కులం కాదు, ముందుండి నడిపించే నాయకత్వం. బీసీ నాయకులకు పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నర్సరావుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కన్నా మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో బీసీలు దగా పడ్డారు. బీసీలను మోసం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే కేవలం అది జగన్ కు మాత్రమే. బీసీలకు మేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన మేలు, అభివృద్ధి చూశాం. ఇప్పుడు జగన్ పాలనలో బీసీలపైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చూస్తున్నాం. తిరిగి మరలా బీసీల అభివృద్ధి చెందాలన్నా, వారు ఉన్నతమైన పదవుల్లో ఉండాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే అది సాధ్యం. కాబట్టి మనమందరం రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఆఖరికి ఈ ముఖ్యమంత్రి సొంత చెల్లెలికి దిక్కు లేక రోడ్డును పడి న్యాయం కావాలని రోడ్డును పడ్డారు. తల్లి మనసు కష్టపెట్టుకొని ఇంట్లో ఉండి తన బిడ్డ చేసినటువంటి అన్యాయానికి కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. సరే, అదే తన కుటుంబ సమస్య అనుకున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సారాయి కూడా ముఖ్యమంత్రిని చూసాం మనం. సారాయి కూడా ముఖ్యమంత్రి, ఇసుక కూడా ముఖ్యమంత్రిని, గంజాయి కూడా ముఖ్యమంత్రిని, ఎర్రచందనం కూడా ముఖ్యమంత్రిని. అంటే మనం అందరం ఓట్లేసింది ఒక ముఖ్యమంత్రి సారాయి కూడా అంటే ఈ రాష్ట్రాన్ని తన సొంత తాత జాగీర్ లాగా దోచుకొని తింటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పోలీసుల్ని తన సొంత సైన్యంలాగా ఉపయోగించుకొని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం. ఈ రకమైనటువంటి వాతావరణం నాకు 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. ఎప్పుడు నేను ఈ 50 సంవత్సరాల్లో ఇటువంటి పరిణామాలు, పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో. ఒకప్పుడు బీహార్లో ఉండేది, ఇప్పుడు బీహార్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ తనొక్కడే బాగుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మన చంటి బిడ్డని ఏ రకంగా అయితే మనం పెంచుకుంటామో, విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రజల్ని, రాష్ట్రాన్ని తన సొంత బిడ్డలాగా చూసుకోగలిగినటువంటి మనస్సు ఉండాలి. అందరినీ ఇబ్బంది పెట్టి సంతోషించేటువంటి వ్యక్తి సైకో. ఈ సైకో మనస్తత్వం ఉన్నటువంటి వాడు పరిపాలనకి తగినటువంటి వాడు కాదు. సైకోకి తోడు ఫ్యాక్షనిస్ట్. ఒక ఫ్యాక్షనిస్ట్ కి సైకోయిజం తోడైతే ఎంత అరాచకం జరిగిందో రాష్ట్రంలో ఇవాళ మనం 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కొత్తగా పరిశ్రమలు తెచ్చుకోవాలి, మన చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ రాష్ట్రంలో కూలివాడికి, రైతుకి, రైతు కూలికి, కూలివాడికి అందరికీ కూడా రక్షణ కల్పించాలి. ఇవన్నీ ఏమైనా జరుగుతున్నాయా? ఏం జరగట్లేదు కదా. ఒక్కటే జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠా ఒక్కటే ఈ రాష్ట్రం మీద పడి దోచుకునేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో
ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందా లేదా మీ మండలంలో? జరుగుతుందా లేదా? ఈ మైనింగ్ డబ్బంతా ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వెళ్ళాలి. ప్రభుత్వ ఆదాయం ద్వారా మన ప్రాంతాలు, కానీ ప్రభుత్వం ఈ సంపద అంతా కూడా ముఖ్యమంత్రి దొంగలకుంట నాయకులకు పోతూ ఉన్నారు. మరి ఇటువంటి పాలన మనం అవకాశం వచ్చింది కాబట్టి ఎన్నికల సమయం